కేటీఆర్ గారి అరెస్టు తప్పదు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అంటే గత 10 సంవత్సరాలలో అత్యంత క్రియాశీలకంగా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. అంటే తెలంగాణ రాజకీయాల్లో ఆయనదొక అధ్యాయం. మరి అలాంటి కేటీఆర్ గారు ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఆయన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి నిబంధనలకు ఉల్లంఘించి చేసినటువంటి అంశాల మీద ఇప్పుడు ఆయన అరెస్ట్ తప్పదు. ఇక ఈ అరెస్ట్ను ఎవరు ఆపటం కూడా సాధ్యం కాదేమో అని అనుకుంటున్నా. ఈ అరెస్టుకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు చాలా క్రియాశీలకమైనటువంటి అంశాలని వీటిని ఇక్కడ బయటికి తీసుకొచ్చారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు ఇప్పటికీ చాలా అంశాలు బయటకు వచ్చినాయి. కొత్తగా ఇప్పుడు మరలా ఈ అంశం విషయంలో కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో ప్రభుత్వం ఏసీబీ కేసు నమోదు చేసింది. యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు ఏసీబీ కేసులో చాలా అంశాలని దీంట్లో పొందుపరిచారు. ఏమిటి అంశం అంటే అసలు ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు, ఎందుకు కేసు నమోదు చేశారనంటే చాలా సింపుల్ సబ్జెక్ట్ అనమాట ఇది. ఇందులో పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఫార్ములా ఈ ఆపరేషన్, అట్లాగే నెక్స్ట్ జెన్, వాటితో పాటు పురపాలక శాఖ, అంటే ఆ 3 శాఖలు 3 కలిసి ఒక ఎంఓయూ చేసుకున్నాయి. 9, 10, 11, 12 ఈ 4 సంబంధించిన సీజన్స్ కారు రేసులను నిర్వహిస్తామని చెప్పని చేసుకున్నారు. అందులో 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో 9వ సీజన్ కారు రేసు నిర్వహించడం కోసం డబ్బులు చెల్లించారు. ఎవరు? పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు, ఆ శాఖకు సంబంధించినటువంటి ఆ రోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు, చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎన్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కలిసి అంటే మంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళు డబ్బులు చెల్లించారు. ఎవరికి? వాళ్ళిద్దరికి, ఎవరైతే కారు రేసు నిర్వహిస్తున్నారో వాళ్ళకి, నిర్వాహకులకి. వాటికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ కానీ, అట్లాగే హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ కానీ, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కానీ, అట్లాగే ఆర్బీఐ అప్రూవల్ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కానీ, ఈ 4 అప్రూవల్స్ లేకుండా డైరెక్ట్గా నిధులని చెల్లించారు. ఎలా చెల్లించారు? ఫారెన్ కరెన్సీలో చెల్లించారు. ఎంత చెల్లించారు? 45 కోట్ల రూపాయలు చెల్లించారు. ఎవరు అప్రూవల్స్ కావాలి దానికి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కావాలి, ఆర్థిక శాఖ అప్రూవల్ కావాలి, క్యాబినెట్ ఆమోదం ఉండాలి. క్యాబినెట్ ఆమోదం. సరే, క్యాబినెట్ ఆమోదం లేకపోయినా కానీ ఆర్బీఐ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ వీళ్ళు అప్రూవల్స్ లేకుండా చేశారు అనేటువంటిది వాళ్ళ మీద నమోదైనటువంటి కేసు. మరి అందులో ఆర్బీఐ అప్రూవల్ లేకుండా చేసినందుకు 8 కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తే అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అది చెల్లించింది. అది మొత్తం కలిపి 55 కోట్ల రూపాయలు జరిగింది. ఇందులో ఏంటంటే అధికార దుర్వినియోగము, నిబంధనలను అతిక్రమించటము, రూల్స్ని ఫాలో కాకపోవటము, వీటన్నిటిపైన ఇప్పుడు కుట్ర, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఏది? కేటీఆర్ గారి మీద, అరవింద్ కుమార్ గారు. ఇంతే ఇప్పుడు వరకు జరిగినటువంటి కేసు. ఈ కేసులో ఉన్నటువంటి అంశం అదే. అందులో ఇప్పుడు జరగబోయేదే ముఖ్యం. జరిగినటువంటిది చిన్నది, జరగబోతున్నటువంటిది పెద్దది. అది ఏంటి అని అంటే, ఇప్పుడు ఏసీబీ దర్యాప్తు సంస్థ దేని మీద విచారణ చేపడుతుంది అని అంటే, ఈ 55 కోట్లు ఎక్కడికైతే వెళ్ళినాయో, ఏది కార్ రేస్ కంపెనీకి, అక్కడ నుంచి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఇది ఇంపార్టెంట్. ఆ డబ్బులు గనక ఎక్కడికి, విదేశాలకు వెళ్ళినటువంటి డబ్బులు గనక 55 కోట్లు గనక కేటీఆర్ గారికి సంబంధించినటువంటి బినామీ కంపెనీలకు కానీ, కేటీఆర్ గారికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఎవరన్నా ఉంటే ఆ వ్యక్తుల దగ్గరికి కానీ, ఆ కంపెనీల దగ్గరికి కానీ ఈ డబ్బులు వచ్చినట్లుగా గనక ప్రూవ్ చేయగలిగితే, ఆధారాలు లభిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం ముందు కేటీఆర్ గారు తల వంచక తప్పదు. అది లేదనుకోండి, నిబంధనలు అతిక్రమించటం అంటే ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ చేసినట్టు, లేక ఇంకొక సిస్టమ్ ప్రకారంగా నిబంధనలు అతిక్రమించటం మాత్రం చట్టవిరుద్ధమైన చర్య. ఫార్ములా రేస్ కారు నిర్వహించకుండానే డబ్బులు ఇచ్చేసి నిర్వహించినట్లుగా చూపించి డబ్బులు తినేస్తే క్రైమ్.
ఇప్పుడు కారు రేసు నిర్వహణ జరిగింది. ఇది అందరూ ప్రజల ముందు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశం జరిగిందంటే ఆ ఈవెంట్ డబ్బులు వెళ్ళి వాళ్ళు ఈవెంట్ చేశారు. కానీ ఇక్కడే ఏంటంటే ఈ పంపించినటువంటి డబ్బులు కనుక అవినీతి అంటే మనీ లాండరింగ్, క్విట్ ప్రోకో ఇలాంటివి కనుక జరిగినట్లుగా కనుక రేపు ఏసీబీ నిర్ధారణ కనుక చేస్తే మాత్రం కేటీఆర్ గారు తల వంచాల్సిందే. ఇది ఓవరాల్. ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో నిబంధనలు అతిక్రమించారు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరించారు, ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదు. అంటే ప్రభుత్వానికి ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఆ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదు అనే దాని మీద కుట్ర చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఇక నెక్స్ట్ స్టెప్లో ఏసీబీ ఎవరైతే ఇప్పుడు వీళ్ళు డబ్బులు పంపించారో వాళ్ళకి నోటీసులు ఇవ్వబోతుంది. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు వీటికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని తెమ్మని అడుగుతారు. ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చిన తర్వాత ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత అసలు విషయం అనేటువంటిది అప్పుడు బయటకు వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ కేసులో. సరే, కేటీఆర్ గారి అరెస్టు అనేటువంటి దాని విషయంలో ఒక అంశం ఉంది. కేటీఆర్ గారు మొన్న కూడా ఇటీవల అరెస్ట్ అయితే నేను జైల్లో కూర్చొని పుస్తకాలు చదువుకుంటాను అని అన్నారు. నిజమే, అందరూ అలా అనుకుంటే అక్కడ పరిస్థితి అలా ఉండదు కదా. సరే, ఏదైనా కానీ కేసీఆర్ గారికి ఈ విషయంలో ఒక తీవ్రమైనటువంటి ఆవేదన అయితే ఒకటి మిగులుతుంది కేసీఆర్ గారికి. ఏంటి ఆవేదన అంటే, ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ప్రథమ వ్యక్తిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారు ఆయన కుమారుడు కుమార్తెని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ కుమారుడు ఆ కుమార్తె ఇద్దరూ కూడా అవినీతి ఆరోపణల పైన జైలుకు వెళ్ళటం అనేటువంటిది నిజంగా ఆ తండ్రికి ఎక్కడా లేనటువంటి ఒక తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం. లిక్కర్ కేసులో తను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి దాదాపు 8 నెలలు 9 నెలలు ఉన్నారనుకుంటా కదా. మరి అన్ని నెలలు ఉండి వచ్చారు వారు. ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్టు. నిజంగా ఇది ఆయనకి ఏ తండ్రి, ఏ రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ తండ్రి కూడా, ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఏ తండ్రి కూడా ఇటువంటి పరిస్థితులను చూడలేదు. ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి కేసీఆర్ గారి కుమార్తె కుమారుడు కవిత, కేటీఆర్ గారు ఇద్దరు జైలుకు వెళ్ళటం అనేటువంటిది నిజంగా కేసీఆర్ గారికి అత్యంత బాధాకరమైనటువంటి అంశం. రాజకీయాల్లో ఇదొక అధ్యాయంగా, ఇదొక అంశంగా ఎప్పుడూ కూడా చరిత్రలో నిలబడిపోయేటువంటి అంశం అవుతుంది. సరే, ఇది ఓవరాల్గా. సరే, కేటీఆర్ గారు జైల్లో ఉంటాను, పుస్తకాలు చదువుతాను, ఇవన్నీ ఒకవైపు అయితే ఒక సూక్ష్మాన్ని మాత్రం మర్చిపోకూడదు రాజకీయ నాయకులు. ఒక చిన్న సూక్ష్మం ఏంటి అంటే, రాజకీయాల్లో ఎక్కువ కాలం అధికారంలో ఉండం, రాజకీయాలలో ఉంటాం. రాజకీయాల్లో అధికారంలో ఉండేటువంటి సమయం తక్కువ సమయం. అధికారంలో ఉన్నప్పుడు అత్యంత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా మనమే అధికారంలో ఉంటాము అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి ఇటువంటి తొందరపాటు చర్యలు, నిబంధనలు అతిక్రమించేటువంటి చర్యలు, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని చేసేటువంటి చర్యలు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో అధికారం పోయిన తర్వాత నష్టాన్ని చేకూరుస్తాయి అనటానికి కేటీఆర్ గారు చేసినటువంటిది ఒక పెద్ద మిస్టేక్. అంటే అదే ఆయన క్యాబినెట్ అప్రూవల్ అంటే ఇక్కడే ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఆయన తొందరపాటు చర్యలు లేదా అధికారం శాస్త్రం నన్ను ఎవరేం చేస్తారనేటువంటి. కేటీఆర్ గారు ఇదే ఫైల్ని క్యాబినెట్ ముందుకు తీసుకుపోయి ఫార్ములా రేసు నిర్వహిస్తున్నాను, సంతకాలు పెట్టండి అని అంటే, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సంతకాలు పెట్టకుండా ఆపేటువంటి శక్తి ఎవరికన్నా ఉందా? క్యాబినెట్ అప్రూవల్ అనేది 5 నిమిషాల్లో ఆయన చేతికి వస్తుందా రాదా? షాడో సీఎంగా ఆయనే వ్యవహరించారు కదా, నెంబర్ 1. నెంబర్ 2, హెచ్ఎండిఏ అనేటువంటిది ఆయన డిపార్ట్మెంటు, పంపించి ఫైల్ మీద సంతకం పెట్టండి అంటే 5 నిమిషాల్లో సంతకం అయిపోతుంది. నెంబర్ 3, ఎవరైతే ఫైనాన్స్ డిపార్ట్మెంటు అప్రూవల్ కావాలన్నారు, హరీష్ రావు గారికి ఫోన్ చేసి బావా ఫైల్ పంపించాను, బావా దాని మీద సంతకం పెట్టి పంపించానంటే కళ్ళు మూసుకోకుండా ఆయన సంతకం పెట్టి ఫైలు ఆయన దగ్గరికి వచ్చేస్తుంది.
వీళ్ళ ముగ్గురిది అయిపోయిన తర్వాత ఈ ఎంఓయూ చేసుకున్న తర్వాత ఆర్బీఐకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇదిగో మేము ఇలాంటి కారు రేసులు చేస్తున్నాం, వీళ్ళకి పేమెంట్ చెల్లించాలి, మీ అనుమతి కోరుతున్నాము అని అంటే ఆ అనుమతి వాళ్ళు 10 నిమిషాల్లో అనుమతి ఇచ్చేస్తారు. ఆ అనుమతి ఇచ్చేస్తే వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపించవచ్చు. మరి ఈ చిన్నపాటి అంశాన్ని కూడా కేటీఆర్ గారు ఎందుకు చేయలేకపోయారు? ఆయన చేతిలో ఉన్నటువంటి పని, ఆయన ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన పంపితే సంతకాలు పెట్టి వచ్చేటువంటి అంశం ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఈ చిన్నపాటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయారు అని అంటే, అధికారం శాశ్వతం అనేటువంటి ఒక ఆలోచన, ఒక భావం, ఇది ఆ కేటీఆర్ గారికి ప్రభుత్వం పోవటానికి కూడా ఇలాంటివే కారణమైంది. అంటే అధికారం ఉన్నప్పుడు ప్రజలను చూసేటువంటి కోణం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ కోణం పోయటంతో ఓటమికి కూడా అదొక కారణం. ఇలాంటివి చర్యలే అని చెప్పని అనుకోవాలి. సరే, ఏదన్నా కానీ అరెస్ట్ అయిన తర్వాత మాత్రం జైలుకి వెళ్ళాల్సిందే. ఏసీబీ కనుక ఆ ట్రాన్సాక్షన్స్ కనుక తేలిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పేటువంటి పరిస్థితి లేదు.